శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని పంచదశోధ్యాయంలోని 8, 9, 10 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. దీని యొక్క భావము: వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు భౌతిక జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచివేయును. ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అనగా దేహమునకు నియామకునిగా వర్ణింపబడెను. ఇష్టమైనచో అతడు తన ఉన్నత జన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును, లేదా నీచ దేహములందు ప్రవేశింపవచ్చును. ఈ విషయం అతనికి స్వల్పమైన స్వాతంత్రము కలదు. దేహమందలి మార్పు దేహి అయిన అతనిపైననే ఆధారపడి ఉన్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణ సమయమున అతనిని మరొక విధమున దేహమునకు కొనిపోవును. అతడు శునకములు, మార్జాలములు వంటి జంతువుల చైతన్యమును పెంపొందించుకొనినచో అతడు తప్పక అట్టి శునకముల, మార్జాలముల దేహమునే పొందవలసి వచ్చును అని భావము. ఇప్పుడు 9వ శ్లోకం. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. దీని యొక్క భావము: జీవుడు ఈ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్న ఒకానొక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శశక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక వర్గమునకు చెందిన ఇంద్రియార్థములను అనుభవించును. మరో మాటలో చెప్పవలననినా జీవుడు తన చైతన్యమును మార్జాలముల, శునకముల గుణములతో కలుషితం చేసుకున్నచో అతడు మరుసటి జన్మమున శునక దేహమును లేదా మార్జాల దేహమును గాని పొందవలసి వచ్చును. వాస్తవమునకు చైతన్యమనున్నది నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదేని రంగుతో కలిసినచో అది మార్పు చెందును. అట్లే ఆధ్యాత్మికమైన ఆత్మ యొక్క శుద్ధ చైతన్యము భౌతిక గుణముల కలయికననుసరించి తదనుగుణముగా మారిపోవును. వాస్తవమునకు కృష్ణ చైతన్యమే శుద్ధ చైతన్యము కనుకనే కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాడు పవిత్ర జీవనుడగును అని భావము. ఇప్పుడు 10వ శ్లోకం. ఉత్కామంతం స్థితం వాపి భుంజానం వాఘునాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. దీని యొక్క భావము: జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో, ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించునో మూఢులు ఎరగజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు. జ్ఞానచక్షుషః అను పదము ఇక్కడ చాలా ప్రధానమైనది. జ్ఞానము లేకుండా ఎవ్వరును జీవుడు ఏ విధముగా ఈ ప్రస్తుత దేహమును విడిచివేయనని గాని, తర్వాతి జన్మమున అతడు ఎట్టి దేహరూపమును పొందనని గాని, లేదా అతడెందుకు ఒక ప్రత్యేక దేహమున నివసించుచున్నాడని గాని ఎరుగజాలరు. దీనికై ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యు నుండి గాని, భగవద్గీత నుండి గాని, తత్సంబంధమైన ఇతర శాస్త్ర గ్రంథముల నుండి గాని శ్రవణం చేసి పొందిన విశిష్టమైన జ్ఞానము అత్యంత అవసరము. ఈ విషయములనన్నింటినీ అవగాహన చేసుకొనుటను అభ్యసించిన వాడు నిజమైన అదృష్టవంతుడు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.